ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ పక్కన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క సమాధానము, నెమ్మది మీ కుటుంబంలో ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో వాక్య సందేశంలో మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం మనం తెరుద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమన్న దేవుడు మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మాట్లాడబోతున్నది మీరు కానీ నేను కాదు యేసయ్యా. మీ మెల్లని స్వరంతో మమ్మల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. తద్వారా మీ నామం మహిమ రావడానికి కృప చూపించండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా ఈ మెసేజ్ కూడా వింటున్న వారితో కూడా ప్రత్యేకంగా రీతిగా మీరు మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి, బలపరచండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంశము, టాపిక్ రాసుకోండి. యవనస్తులు పాడైపోవడానికి కారణము ఏంటి? వాక్యంలో మరి ఒకసారి మనం చూస్తే గనక మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఏముందనంటే, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుకు కలిగి ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. అపవాది అయిన సాతాను అతి ముఖ్యంగా ఎవరిని మింగడానికి ప్రస్తుత రోజుల్లో ఇష్టపడుతున్నాడు అని అంటే, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనము, అలాగే అతి ముఖ్యంగా యవనస్తుల్ని అపవాది అయిన సాతాను తన వలలో చిక్కబడాలి యవనస్తులు అని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ యవనస్తులు పాడైపోతే కనుక ఇంకా ఎలాంటి భవిష్యత్తు ఉండదు అని అట్టి రీతిగా అపవాది అయిన సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే, యవనస్తుల్ని పాడు చేయాలి, యవనస్తుల్ని మింగివేయాలి అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటున్నాడంట. ఇక్కడ చూస్తే కనుక ఈరోజు అంశం కూడా యవనస్తులు పాడైపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం, చాలామంది యవనస్తులు పాడైపోయి ఉన్నారు, పాడైపోతూ ఉంటున్నారు. అది ఆల్రెడీ పాడైపోయి ఉండొచ్చు, లేదంటే పాడైపోవడానికి ఇంచుమించు సమీపంగా ఉన్నారు వారు. చాలామంది యవనస్తులు పాడైపోయి తన జీవితాన్ని పాడు చేసుకుని చివరికి ఆత్మహత్య చేసుకుంటున్న వారు, డిప్రెషన్కి లోనై చాలామంది ఒంటరిగా జీవిస్తున్న యవనస్తులు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకు పాడైపోతున్నారు, కారణం ఏంటి అని ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. అందు గురించి శ్రద్ధ కలిగి మన వాక్యం విందాం. ఎక్కువ సమయం నేను తీసుకోను. మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి రాసుకోండి, బాలుడు నడవలసిన త్రోవను నడవకపోతే పాడైపోవడానికి కారణము. రిఫరెన్స్ చూడండి, వాక్యంలో రిఫరెన్స్ సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వాక్యం. బాలుడు నడవలసిన త్రోవను నడవకపోతే పాడైపోవడానికి కారణము. అందునుంచి వాక్యంలో కూడా, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పుము, వాడు పెద్దయ్యప్పుడు దాని నుండి తొలగిపోవడానికి కారణం ఎక్కడుంది అని అంటే, త్రోవ ఒకవేళ యవనస్తులు బాలుడు నడవలసిన త్రోవ వాడు నడవకపోతే ఆ త్రోవలో పాడైపోవడానికి అవకాశం ఉన్నదండి. అంటే
బాలుడి నుంచే తర్వాత కదా యవన దశలో వెళ్తారు. అంటే బాలుడున్న నడవలసిన త్రోవ వారికి నేర్పించాలి, చూపించాలి. ఇది ఎవరి యొక్క బాధ్యత అంటే తల్లి తండ్రి యొక్క బాధ్యత. మీ పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు, మీ పిల్లలు మీ మాట ఎందుకు వింటలేదు, మీ పిల్లలు ఏం చెప్పినా వినకపోతున్నారు అనంటే దాని యొక్క కారణం ఏంటంటే బాలులు వారికి నడవలసిన త్రోవ వారికి మీరు నేర్పించట్లేదు. ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే తల్లి తండ్రి సెల్ ఫోన్ని ఎలాగ ఆపరేట్ చేయాలా, ఎలాగ చూడాలా, ఎలాగ చాటింగ్ చేయాలా ఇవన్నీ నేర్పిస్తున్నారు. షాప్కి వెళ్ళి ఎలాగ కొనుక్కోవాలి, ఏ వస్తువు కొనుక్కోవాలి, లేదంటే వారి దగ్గర ఉన్న డబ్బుల్ని ఏ రీతిగా ఖర్చు చేయాలా, ఇవన్నీ లోక సంబంధమైన జ్ఞానము, పాఠము అవన్నీ నేర్పిస్తున్నారు. కానీ అతి ముఖ్యంగా బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పిస్తే గనక వాడు పెద్దయినప్పుడు తొలగిపోడు, పాడవకుండా ఉంటాడు. నీకు ఎంత లోకమైన జ్ఞానం ఉన్నదని కాదు, పాడవకుండా చూడాలి మనం. పిల్లలు ఎంత జ్ఞానవంతులు, ఎంత బాగా చదువుతున్నారు, వారు ఎంత మార్క్స్ పొందుకుంటున్నారు, వారికి ఎంత మార్క్స్ వస్తున్నాయి, వారు ఏ డివిజన్లో పాస్ అవుతున్నా అవన్నీ చూస్తున్నాం. కానీ అతి ముఖ్యంగా పిల్లలు పాడవకుండా చూడవలసిన బాధ్యత అతి ముఖ్యంగా తల్లిదండ్రికి ఉన్నదండి. వారికి ఒక త్రోవను ఇక్కడి నుంచే నేర్పించాలి, క్రమము ఇక్కడి నుంచే నేర్పించాలి. వాక్యం ఎందుకు ఆ మాట అంటుందనంటే ప్రస్తుతము యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే తల్లి తండ్రి వారికి నడిపించే మార్గంలో వారు నడిపించట్లేదండి, మంచి త్రోవలో నడిపించలేకపోతున్నారండి. పిల్లలు తొలగిపోకుండా ఉండాలంటే దైవ భక్తిలో పెంచే తల్లిదండ్రిగా ఉండాలి, ప్రార్థనలో నడిపించే తల్లిదండ్రిగా ఉండాలి, దేవుని మందిరానికి నడిపించే తల్లిదండ్రిగా ఉండాలి. ఒకవేళ మీ పిల్లలు దేవుని మందిరంకి రావట్లేదు అని అంటే సరే అమ్మ పర్వాలేదు, ఈ ఆదివారం ఆగిపో, వచ్చే ఆదివారం చూద్దాంలే, అలాగా దయచేసి అనొద్దు తల్లిదండ్రి. ఈరోజు ఎంతో బాధాకరం ఏంటంటే చాలామంది మీటింగ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము, అక్కడ మెసేజ్ చెప్తూ ఉంటారు పాస్టర్ గారు, ఓ పక్కనేమో తల్లిదండ్రి ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఇచ్చేసి బొమ్మలు చూసుకో, అవన్నీ చూసుకో అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎవరు నేర్పిస్తున్నారండి? తల్లిదండ్రే కదా. మరి అసలు ఏం నేర్పించాలి? దైవభక్తి నేర్పించాలి, దేవుని యందు భయము నేర్పించాలి, దేవుని యందు క్రమము నడిపించే రీతిగా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చేవారుగా అట్టి రీతిగా శిక్షణ నేర్పించేవారుగా ఒక తల్లి తండ్రి తప్పక ఉండాలి. నువ్వు ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏంటి, ఎంత కోయిటికి దుబాయ్కి వెళ్తే ఉపయోగం ఏంటి నీ పిల్లలు పాడైపోతే? ఒకవేళ నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఆస్తి కూడా పెడుతున్నావు, కార్ని బంగారాన్ని అన్నీ సంపాదించి చివరికి నీ పిల్లలు నీ ముందే పాడైపోతే కనుక నువ్వు సంపాదించిన బంగారం ఏమవుతుంది, నువ్వు కూడబెట్టిన డబ్బులు ఏమవుతుంది, నువ్వు కూడబెట్టిన ఆస్తి అంతస్తులు ఏమైపోతుంది? ఇవన్నీ చూడట్లేదండి ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రికి ఒకటే ఏంటంటే నా బిడ్డలకి ఏ రీతిగా డబ్బు సమకూర్చాలా, ఏ రీతిగా ఆస్తి కూడబెట్టాలా, ఏ రీతిగా బంగారాన్ని కూడబెట్టాలా, ఏ రీతిగా ఒక మంచి స్టేటస్ ఇవ్వాలా, ఏ రీతిగా వారు ఎదగాల, ఇవన్నీ నేర్పిస్తున్నారు. కానీ అతి ముఖ్యంగా వారి పాడవకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? నేనేమంటున్నానంటే ఈరోజు ప్రస్తుత రోజుల్లో యవ్వనస్తులు మనం చూస్తూ ఉంటున్నాం, పాడైపోతూ ఉంటున్నారండి. కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తున్నారు కానీ కాలేజ్ వెళ్ళకుండా సినిమాలకి, పార్కులకు వెళ్తున్న యవ్వనస్తులు, చెల్లెలు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారండి? వారు మోసం చేస్తున్నారు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు, కష్టపడుతున్నారు, రేయంగనగా పగలనగా కష్టపడి చెమట కార్చి కష్టపడి పని చేసిన తర్వాత కాలేజ్కి స్కూల్ వెళ్ళకుండా ఎగ్గొట్టి సినిమాలు లేదంటే పార్కులు వెళ్ళి కూర్చుంటే తల్లి తండ్రికి ఎంత బాధ ఉంటుందండి చెప్పండి. పాడైపోతున్నారండి యవనస్తులు. ఫీచర్స్, టెక్నాలజీస్ అన్నీ పెరుగుతున్నాయి కానీ మెల్లిమెల్లిగా యవనస్తులు, పిల్లలు పాడైపోయిన స్థితిలో వెళ్ళిపోయారండి, మొత్తం పాడైపోతున్నారండి. ఎంతో బాధాకరం అండి. నేనేమంటున్నానంటే అతి ముఖ్యంగా
పిల్లలు పాడవకుండా ఉండాలి అని అంటే బాలును నడవలసిన త్రోవని వారికి తల్లి తండ్రిగా ఉన్న మీరు నేర్పించేవారుగా ఉండాలి. వాడు ఎక్కడ నేర్చుకుంటారంటే దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని దగ్గర వస్తేనే వారు నేర్చుకుంటానికి అవకాశం ఉంటుందండి. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉండేవారుగా ఉండాలి. యవనస్తులుగా పిలబడుతున్న వారు మీతో తప్పక ప్రత్యేకంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీ తల్లి తండ్రి చూడట్లేదేమో, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు సమస్తము చూస్తున్నాడు. దేవుడికి మరుగంటూ ఏది లేదు, ఏది దాచలేవు. నువ్వు యవనస్తులుగా పిల్లబడుతున్న మీరు సినిమాలకి, పార్కులకి వెళ్ళి కూర్చుని మా డాడీ చూడట్లేదు, మా మమ్మీ చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ పరమ తండ్రి అనే దేవుడు సమస్తము నేను చూస్తూ ఉంటున్నాడు. గుర్తుపెట్టుకో, అతి ముఖ్యంగా అపవాది అయిన సాతాను వలలోనూ ఉన్నావు, చిక్కబడి ఉన్నావు. ఆ వల, ఆ చిక్కము నుంచి నువ్వు బయటికి రావాలని అతి ముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు తల్లి తండ్రితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు మీ పిల్లలకి ఒక త్రోవలు ఇప్పటి నుంచే మీరు నేర్పించేవారుగా, ఆ త్రోవలను నడిపించేవారుగా తల్లి తండ్రిగా మీరు ఉండాలండి. అలాగే మనం చూస్తే కనుక మరి ఒక వాక్యంలో చూడండి ఒకసారి, ప్రసంగి రాసిన గ్రంథము 12వ అధ్యాయం 2వ వాక్యం. బాల్యంలోనే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎదిగిపోయి కలెక్టర్ ఉద్యోగమో లేదంటే గవర్నమెంట్ జాబ్ పొందుకున్న తర్వాత దేవుణ్ణి తెలుసుకోవడం కాదు. చిన్నప్పటి నుంచే నీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో ఇప్పటి నుంచే నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చేశారు, మన దేవుడు ఎలాంటి వాడు, ఏ కార్యాలు చేస్తాడు అని చిన్న వయసులోనే నువ్వు తెలుసుకోవాలి. నేను ఎదిగిన తర్వాత తెలుసుకుంటా, అప్పుడు రీసెర్చ్ చేస్తా, అప్పుడు ఆ స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు నువ్వు అంత తెలుసుకునే స్థితిలో ఉండవు. ఒక్కసారి నువ్వు బిజీ అయిపోయావా, దేన్ని నువ్వు లెక్క చేయవండి. తండ్రిగా ఉన్న మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు వారికి చెప్పేవారుగా ఉండాలి. వారు ఎలా తెలుసుకుంటారంటే అలాగే తెలుసుకోరు వారు. మీరు చెప్తేనే వారు తెలుసుకుంటారు, చెప్పకపోతే తెలుసుకోరు. అందు గురించి ఇంగ్లీష్లో రిమెంబర్ యువర్ క్రియేటర్ వైల్ యు ఆర్ యంగ్. యవనస్తులుగా ఉన్న సమయంలోనే, బాల్యంగా ఉన్న సమయంలోనే నీ సృష్టికర్తన దేవుడిని నిన్ను తెలుసుకుంటే కనుక నువ్వు సరి అయిన మార్గంలో, త్రోవలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు తొట్టిల్లిపోతున్నారంటే వారు సరి అయిన మార్గంలో నడవలేకపోతున్నారు, సరి అయిన మార్గము వారికి నేర్పించలేకపోతున్నాము. ఎంతో బాధాకరం. రెండోది ఏంటంటే చూద్దాం. రెండోది ఏంటంటే, రెండో పాయింట్ రాసుకోండి. అనేకులు ఆకర్షణ వల్ల యవనస్తులు పాడైపోవడానికి కారణము. వాక్యంలో చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. దోపుడు సొమ్ములో నుంచి ఎవరు తీసుకున్నారంట? ఆకాన్. దేవుడు అన్నాడు, శపించబడిన ఏ వస్తువును కూడా నువ్వు ముట్టడానికి వీల్లేదు, ఏది తీసుకుని రావడానికి వీల్లేదు అని దేవుడు అక్కడ ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఆకాను ఏం చేశాడంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని, ఒక బంగారము కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొనిటిని. చూడండి ఇక్కడ నా వైపు చూడాలి. ఏం చేశారంట? ఈ మాట ఎవరు అంటున్నారంటే స్వయంగా ఆకానే అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడంటే యెహోషువ వచ్చి అడుగుతున్నాడు, ఆకాను నువ్వు నిజం చెప్పు, నిజమేనా? దోపుడు సొమ్ములో నువ్వు ముట్టుకుని తీసుకుని వచ్చావు, ఇది నిజమేనా అని యెహోషువ ఎప్పుడైతే ఆకానుతో మాట్లాడుతూ ఉంటున్నాడో ఆ సమయంలో ఆకానే స్వయంగా ఈ మాట అంటున్నాడు. అంటే కమ్మిని నేను, అవన్నీ పైన వాటిని అన్నీ నేను చూసి వాటిని ఆశించి తీసుకుని వచ్చి తిని. ఎలాగొచ్చాడట? చూశాడంట, తర్వాత ఏం చేశాడు? ఆశించాడు.
ఈరోజు ప్రస్తుత రోజుల్లో యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు అని అంటే దాని యొక్క ప్రధానమైన కారణంలో రెండో కారణం ఏంటంటే అనేక ఆకర్షణ వల్ల యవనస్తులు పాడైపోవడానికి కారణం అండి. ఆకర్షించబడిపోతున్నారు. సింప్లీ యంగ్ పీపుల్స్ ఆర్ అట్రాక్టెడ్. యవనస్తులు ఆకర్షణకి లోనైపోతూ ఉంటున్నారండి. బాల్యం నుంచి యవన కాలంలో ఎప్పుడైతే ఒక అమ్మాయి అడుగు పెడతాదో అప్పటి నుంచి ప్రధానంగా వారు ఆకర్షణకు లోనవుతాడానికి అవకాశం ఉంటుందండి. ఆకర్షించబడుతూ ఉంటారు. ఈ లోకము ఎలా కనబడుతుంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా లాగుతూ ఉంటుంది. అపవాది అయిన సాతాను మ్యాగ్నెట్ పెట్టుకుని మ్యాగ్నెట్ లాగా ఎప్పుడైతే లాగుతూ ఉంటాడో ఫస్ట్ మొదటిగా అట్రాక్షన్కి ఎవరు గురి అవుతారు అని అంటే యవనస్తులే. ఎవరు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు? యవనస్తులే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆకర్షణకి లోనైపోతూ ఉంటారు. సింపుల్గా మనం చూసుకుంటా ఈ ఆకాను కూడా దోపుడు సొమ్ములో శపించబడిన ఆ వస్తువుని ఎలాగ ముట్టుకున్నాడు అనంటే ఫస్ట్ చూసి వాటిని ఆశించి తీసుకున్నాడు. ఆశించాడు, చూశాడు. చూడకపోతే ఆశించలేరండి. చూశాడు, ఆశించాడు. ఆదికాండము 3:6 స్త్రీ ఆ వృక్షమును ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనవి. అవ్వ ఆ ఫలమును ఎలా చేసిందట? స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు, ఆహారముకి చాలా బాగుంటుంది. ఏమండి, అక్కడ చుట్టూరా అనేక వృక్షాలు, అనేక ఫలాలు కనబడతా ఉంటుంది. ఇదే మంచిగా కనబడిందా? ఇంకా వేరేది కనబడలేదా? ఆ ఒక్క ఫలమే కనబడిందా తినటానికి? ఇంకా ఫలాలు లేవా తినటానికి? ఉన్నాయి కదా. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని చాలా మట్టుకి చేయడానికి ఇష్టపడతా ఉంటారు చాలామంది. దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అని అంటే వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడికి నమ్మకంగా దైవభక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నీకు లాభము, నీకు మంచిది. పలానా విదేశానికి, పలానా గ్రామంలో, పలానా ఊర్లో వెళ్ళొద్దు అన్నాడంటే వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులు కొనంటే ఏం కనబడిందంట? అందంగా కనబడిందంట కన్నులకి. అంటే మనిషి ఎలాగ అట్రాక్షన్కి గురవుతారంటే కంటి చూపుల ద్వారా. యవనస్తులు కూడా కంటి చూపు ద్వారా ఆకర్షణకి లోనవుతూ ఉంటారండి. ఎందుకు పాడైపోతున్నారంటే వారి కంటి చూపుల ద్వారా వారికి రమ్యంగా కనబడుతూ ఉంటుంది. వారి కంటి చూపుల ద్వారా వారికి అందంగా కనబడుతూ ఉంటుంది, చాలా బాగా కనబడుతుంది. కాబట్టి వారు ఈజీగానే ఆకర్షణకి లోనైపోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పాడైపోవడానికి కూడా అవకాశం ఎక్కువ శాతం ఉండదు. ఈరోజు ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే వారు సింపుల్లీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారు లోకానికి. లోకంలో ఉన్న వస్తువుకి అట్రాక్ట్ అయిపోతున్నారు. లోకంలో ఉన్న ఈ మేకప్, ఇవన్నీ లోక సంబంధమైన సమస్త విషయానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారండి. అట్రాక్ట్ అయిపోయి పాడైపోతూ ఉంటున్నారు. సపోజ్ ఒకవేళ ఒక యవనస్తుడు తాగుతున్నాడు అంటే ఫస్ట్ తాగే ముందు అట్రాక్ట్ అవుతాడు, ఆకర్షించబడతా ఉంటాడు, ఆ ఆకర్షణకి లోనైపోతూ ఉంటాడు. ఆ యవనస్తుడు కనపడటానికి బాగా ఉన్నది కదా, ఏం కాదు కదా అని చెప్పేసి వెళ్ళి ఒక్కసారి ఒక గుటకేసుకుంటాడు. ఆ గుటకపోయి ఒక బాటిల్ అయిపోతుంది. ఆ బాటిల్ అయిపోయి మెల్లిమెల్లిగా అది వ్యసనంలాగా ఉండి వాడి జీవితాన్ని మెల్లిమెల్లిగా అలాగే పాడు చేసుకుంటూ ఉంటాడు. ముందు యవనస్తులు, పిల్లలు పాడైపోతున్నారు దేనికనంటే అట్రాక్షన్. టీవీల ద్వారా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు, యూట్యూబ్స్ లేదంటే వీడియోస్ చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారు, పలానా పోస్టర్ చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారు, పలానా వస్తువుని చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నాడు. అలాగే చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా అబ్బాయిల్ని చూసి కూడా చాలామంది అట్రాక్ట్
అట్రాక్షన్, ఆకర్షణకి లోనైపోయి వారి జీవితాలు కూడా పాడు చేసుకుంటున్న వారి యవనస్తులు చాలామంది ఉన్నారండి. చూసి అమ్మాయి చాలా బాగా కనబడుతుంది, అబ్బాయి చాలా బాగా కనబడుతున్నది అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారు. తద్వారా ఏమైపోతుందంటే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. నేనేమంటున్నానంటే బాల్యమున ఉన్న సమయంలో ఏముండదండి, ఎలాంటి అట్రాక్షన్, ఎలాంటి ఆకర్షణకి లోనవ్వరు వారు. కానీ బాల్యం నుంచి యవ్వన కాలంలో, యవ్వన దశలో ఎప్పుడైతే వారు అడుగు పెడతారో అప్పటి నుంచే స్టార్ట్ అట్రాక్షన్, అప్పటి నుంచే ఆకర్షణ. ఎవరు ఆకర్షిస్తూ ఉంటారంటే లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం వెనకాల ఎవరున్నారంటే అపవాది అయిన సాతాను. అపవాది అయిన సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు చూసినా యవనస్తులను ఏ రీతిగా మింగివేయాలా, యవనస్తులను ఏ రీతిగా పాడు చేయాలా, యవనస్తులు చెడు మార్గంలో ఎలాగా తీసుకుని వెళ్ళాలని ఎప్పుడు చూసినా ప్రయత్నిస్తూ ఉంటాడు. జాగ్రత్త, యవనస్తులుగా పిలబడుతున్న మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మీరు సహజంగా చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోవడానికి అవకాశం ఉన్నది. అలాగే మనం చూసుకుంటే కనుక ఇంకో రిఫరెన్స్లో చూడండి ఒకసారి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఏముందో ఒకసారి చూద్దాం. లోకంలో ఉన్న వాటినన్నిటిలో కూడా ఏది కూడా మీరు ప్రేమించదు. ఎలాగ ప్రేమిస్తాము అనంటే ఫస్ట్ ఆకర్షణకి గురై ఆకర్షించబడిన తర్వాత అప్పుడు ప్రేమించే స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. లోకాన్ని ప్రేమించే స్థితిలో వెళ్ళిపోతారు. అందుగురించి అటు లోకము కావాలా చూసుకోండి, అటు లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, అలాగే దేవుడు కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకుండా మనము లోకంని ప్రేమించడం ప్రారంభం చేస్తే కనుక దేవుణ్ణి ప్రేమించడం చాలా కష్టం. నువ్వు అటు లోకమైన ప్రేమించు, లేదంటే అటు దేవుణ్ణైనా నువ్వు ప్రేమించేవారుగా ఉండు. అటు లోకంలో ఉన్న వస్తువులైనా ప్రేమించు, లేదంటే దేవుణ్ణైనా ప్రేమించేవారుగా ఉండు. అటు లోకము కావాలంటున్నావు, అటు దేవుడు కావాలంటున్నావు, అటు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న వస్తువుల్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న సమస్త దాన్ని నువ్వు ప్రేమించి మళ్ళీ తర్వాత దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నావు అంటే ఎలాగా? అందుగురించి వాక్యంలో ఏముందంటే చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకో. అంతేగాని అటు లోకం కావాలి మళ్ళీ అటు దేవుడు కావాలంటే ఎలాగా? అందుగురించి వాక్యంలో ఏముందంటే లోకంలో ఉన్న వాటినైనాను నువ్వు ప్రేమించొద్దు. ప్రేమించే స్థితి ఎప్పటికి వెళ్తాం తెలుసా? ఫస్ట్ నువ్వు అట్రాక్ట్ అవుతావు. అందుగురించి అవ్వ ఆ ఫలము తెంపే ముందు అది అవ్వకి కంటికి రమ్యంగా అందంగా కనబడిందంట. అందంగా కనబడగానే వెళ్ళి తెంపడానికి ఇష్టపడింది. ఆకాను కూడా వస్తువుని ముట్టుకునే ముందు తన ఆకర్షించబడ్డాడు, రమ్యంగా అందంగా కనబడింది కాబట్టే దాన్ని ముట్టుకున్నాడు. అంటే ఫస్ట్ ఆకర్షణకి గురవడానికి అవకాశం ఉంటుంది. రెండోది లోకాన్ని ప్రేమించే స్థితిలో మనం వెళ్ళిపోతాం. యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు అంటే ఆకర్షించబడతావు. నువ్వు దేని చేత నువ్వు ఆకర్షించబడుతున్నావు? యవనస్తులుగా పిలబడుతున్నావు మీరు, నువ్వు ఆకర్షించబడుతున్నావు అని అంటే దాన్ని నువ్వు విడిచిపెట్టలేవు, వదిలిపెట్టలేవు. చాలామంది త్రాగుతున్న వారు కూడా చాలామంది ఉన్నారండి. యవనస్తులు బీర్ తాగితే పెద్ద ఏదో స్టైల్ అయిపోతున్నారు అని అనుకుంటున్నారు. నేను చాలా మట్టుకి చూస్తూ ఉంటానండి, రోడ్డు మీద వెళ్తున్న సమయంలో యవనస్తులు బీర్ బాటిల్ తీసుకున్నట్ట రోడ్డు పక్కన నిలబడి తాగుతున్నాడు. ఆడేదో పెద్ద స్టైలు అనుకుంటున్నాడు, ఆడేదో పెద్ద గొప్ప పని చేసినట్టు పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటున్నాడు. కానీ వాడు చేస్తున్నది ఏంటి? బీర్ తాగడం ఏంటి? అది ఆల్కహాలే కదా. ఏమండి చాలామంది ఏమంటారంటే, ఏమండి బీరు తాగుతానంటే బలం అండి, బీర్లు తాగితే ధైర్యం అండి, బీరు తాగితే ఒళ్ళు వస్తుందండి. నిజమే, ఒళ్ళు వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ బీర్లో కూడా ఏముంటుంది తెలుసా? ఆల్కహాల్ ఉంటుంది, మత్తు ఉంటుంది. ఒకవేళ నిజంగానే అది ఆల్కహాల్ కాకపోతే, నిజంగానే దానివల్ల ఆరోగ్యంగా ఉంటే కనుక మరి ఎందుకండి నార్మల్ జనరల్ షాప్లో ఎందుకు అమ్మట్లేదు బీరు? అంటే అది ఆల్కహాల్ కాబట్టి. బీర్ తాగడం బట్టి ఏమవుతుందో తెలుసా? లీవర్ కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుందండి. బీర్ తాగడం బట్టి మైండ్ కూడా బ్రెయిన్ కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువ శాతం దేశంలో విదేశాల్లో బీర్ కన్జంప్షన్, బీర్ తాగుతున్న వారు చాలామంది, ఇంటింట్లో అందరు బీర్ తాగుతూ ఉంటారు.
కానీ వారు ఏదో అనుకుంటారు, కానీ బీరు తాగడము, అది ఆల్కహాల్, అది కూడా సరి అయింది కాదే కాదు. యవనస్తులు ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు ఇలాంటి దాని మీద ఈజీగానే ఆకర్షణకి లోనైపోతూ ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్కి నువ్వు ఆకర్షణకి లోన్ అవుతున్నావేమో, పలానా అబ్బాయి పలానా అమ్మాయి మీద నువ్వు ఆకర్షణకి లోన్ అవుతున్నావేమో, పలానా వస్తువుని నువ్వు ఆకర్షించబడుతున్నావేమో, లోకంలో దేన్ని నువ్వు ఆకర్షించబడుతున్నావేమో, గుర్తుపెట్టుకో, అది ఆకర్షణకి పోయి ముందు ప్రేమించే స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో నువ్వు ఉండవు. యవనస్తులు పాడైపోతున్నారు. అలాగే మనం చూసుకుంటే కనుక మూడో పాయింట్ ఏంటంటే చూద్దాం, ఒకసారి రాద్దాం ఎందుకు పాడైపోతున్నారో. ఇది కారణం ఏంటంటే సహవాసం వల్ల యవనస్తులు పాడైపోవడానికి కారణము. వాక్యంలో చూడండి ఒకసారి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మంచి నడవడిక కలిగిన వారు ఎప్పుడు పాడైపోవడానికి అవకాశం ఉంటుందంటే దుష్ట సాంగత్యం వల్ల, సహవాసం వల్ల పాడైపోవడానికి అవకాశం ఉంటుందండి. యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు, బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? ఒకవేళ తల్లిదండ్రిగా ఉన్న ఒకవేళ మీరు ఈ ప్రశ్న వేస్తున్నారేమో, ఏమండి నా పిల్లలు నా మాట వింటలేదండి, నా పిల్లలు పాడైపోతూ ఉంటున్నారండి. ఎందుకనంటే దానికి కారణం తెలుసా? వారు ఎవరో ఒక చెడ్డ స్నేహము కలిగి ఉన్నారు, ఎవరో మంచి సావాసం కలిగి లేరు కాబట్టి మీ పిల్లలు పాడైపోతూ ఉంటారు. ఎవరితో సావాసం కలిగి ఉంటున్నారో మనం గమనించాలి. అలాగే నేనేమంటున్నానంటే, స్కూల్కి వెళ్తున్న మీ పిల్లల్ని ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ తల్లిదండ్రిగా ఉన్న మీరు గమనిస్తూ ఉండాలి. అలాగే నేను చెప్తున్నాను ఏంటంటే, చాలా మట్టుకి బాధాకరం ఏంటంటే, చాలామంది టీచర్స్తో కూడా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారండి. టీచర్స్ వాట్సాప్ చాటింగ్ చేసే అవసరం నీకేముంది? పిల్లలుగా ఉన్న మీరు, యవనస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అసలు టీచర్స్ చాటింగ్ చేసే అవసరం ఏముంది? మగ టీచర్లు అంటే జెంట్స్ టీచర్స్, వారితో చాటింగ్ ఎందుకు చేయాలండి? నీకేదైనా డౌట్స్ ఉంటే స్కూల్లో క్లియర్ చేసుకో. అంతేగాని మా సార్తో చాటింగ్ చేస్తున్నాను, మా సార్తో డౌట్లు అడుగుతున్నాను, స్కూల్లో ఏం చేస్తున్నావు? నువ్వు స్కూల్లో ఆడుకుంటున్నావా? స్కూల్లో డౌట్ క్లియర్ చేయాలి కదా. అలాగే దయచేసి మనం చాటింగ్ చేయడానికి అవకాశం వద్దు, అవసరం లేదు. నీకేదైనా డౌట్ ఉందా, ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? స్కూల్లో క్లియర్ చేసుకో. అలాగే ఒకవేళ టీచర్తో మాట్లాడాలి అంత ముఖ్యమైనది అనంటే తల్లిదండ్రిగా ఉన్న మీరు మాట్లాడండి, అంతేగాని పిల్లలతో మాట్లాడిపించడం ఏంటి? దయచేసి అలాంటి పనులు చేయొద్దు. ఎందుకు తెలుసా? మెల్లిమెల్లిగా దానివల్ల పిల్లలు పాడైపోతూ ఉంటారండి. ఈరోజు తల్లిదండ్రిగా ఉన్న మీరు అతి ముఖ్యంగా మీ యొక్క బాధ్యత తెలుసా, మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలండి. ఎందుకు తెలుసా? పిల్లలు ఎవరితో సావాసం కలిగి ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో నడుస్తూ ఉంటున్నారు, ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు, ఇవన్నీ మీరు చూడాలి. ఇవి చూడకపోతే మీ పిల్లలు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అందుగురించి వాక్యం ఏమనంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపును అని బైబిల్ ఎందుకు వాక్యంలో ఏమనంటే, నువ్వు పాడైపోవడానికి అతి ముఖ్యమైన కారణము సహవాసము, ఫ్రెండ్షిప్, దుష్ట సాంగత్యము. అలాగే భక్తి కలిగి ఉన్న నువ్వు, మంచి ప్రార్థన కలిగి ఉన్న నువ్వు, మంచి విశ్వాసం కలిగి ఉన్న నువ్వు, భక్తిహీనులతో నువ్వు సావాసం కలిగి ఉంటే కనుక నీకున్న ఎంతో కాస్త ఉన్న భక్తి కూడా పోవడానికి అవకాశం ఉంటుందండి. జాగ్రత్త, చూసుకో. నీ భక్తి మంచి కలిగి ఉన్నావా, ప్రార్థన కలిగి ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా? భక్తి కలిగిన వారితో నువ్వు సావాసం కలిగి ఉండు. భక్తి కలిగిన వారితో నువ్వు మంచి నడవడిక కలిగి ఉంటే కనుక నువ్వు భక్తి కలిగి
మంచిగా ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది, లేదంటే పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాస్త మంచి చిన్న గొప్ప ఎంతో కొంత సాక్ష్యం కలిగి ఉన్న నీవు ఉన్న సాక్ష్యం పోవడానికి అవకాశం ఉంటుందండి. మంచి సహవాసము అందునుంచి ఒక మోసపోకూడదు, దుష్ట సాంగత్యం, మంచి నడవడిక అంటే నీవు కలిగిన మంచి నడవడిక కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత గొప్ప మంచి పేరు కలిగిన నీ పేరు కూడా పాడైపోతుంది. అబద్ధం కలిగిన వాడు, అబద్ధాలు మాట్లాడుతున్న వారితో సహవాసం కలిగి ఉంటే మెల్లిమెల్లిగా నువ్వు కూడా అబద్ధం మాట్లాడడం ప్రారంభం చేస్తావు. కొంచెం చిన్న సీరియల్ చూస్తానండి, 1 గంట సేపు 2 గంటల సేపు అండి, రోజుకి పెద్ద ఎక్కువ ఏం చూడాలండి, ఇది ఒకటే సీరియల్ అండి. అలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నావు అనుకో, నువ్వు కూడా 1-2 సీరియల్ చూడటం స్టార్ట్ చేసేస్తావు. ఒకవేళ అన్నాడు అనుకోండి, ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్తానండి నేను, వాడితో సావాసం కలిగి ఉన్నావా, నువ్వు కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తావు. ఎందుకు తెలుసా? మెల్లిమెల్లిగా వాడు వెళ్తాడు, నిన్ను కూడా తీసుకెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? ఒక్కసారి చూస్తే దేవుడు ఏం చేయడమ్మా, ఒక్కసారి చూస్తే నువ్వు పెద్ద ఘోరమైన పాపం చేయట్లేదు కదా, ఏమవుతుంది అని చెప్పేసి తీసుకెళ్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఏమండి, సినిమాలు చూసుకుని బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? సినిమాలో ఏముంటుందండి చెప్పండి? ఈరోజు ప్రస్తుత రోజుల్లో సినిమాలు చూస్తే అంతా చెత్తతదరమే. ఏమున్నది? అమ్మాయిలు అబ్బాయిలు వస్త్రాలు వేసుకోవట్లేదు సరిగా, మాట్లాడితే మంచిగా జారత్వం స్పష్టంగా కనబడుతుంది, కామం స్పష్టంగా కనబడుతుంది, లోక సంబంధమైన సమస్తము కనబడుతూ ఉంటుంది. పిల్లలు ఎలాగ నేర్చుకుని తెలుసా? ఎక్కువ శాతం ఈ సినిమాల వల్లనే పిల్లలు పాడైపోతూ ఉంటున్నారండి. సినిమాలు చూడడం బట్టి పాడైపోతున్నారండి. లవ్లు గివ్వులు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారంటే సినిమాలు బట్టి నేర్చుకుంటున్నారంట. తెలుసా మీకు? ఇంకా పైనుంచి జబర్దస్త్ చూడడం బట్టి అంటే చాలా నవ్వు వచ్చేస్తుందట. మరి జబర్దస్త్లో ఏముంటుంది చెప్పు? జబర్దస్త్లో ఏమున్నదండి? అంత చూస్తే అసభ్యమైన మాటలు, తల్లి తండ్రి వరుస వాయువు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారండి. దానికి జోకులంట, దానికి నవ్వడమా? మరి ఒక భార్య గురించి మాట్లాడితే నవ్వడం ఏంటి? మరి ఒక భర్త గురించి మాట్లాడితే నవ్వడం ఏంటి? మరి ఒక వారి గురించి వీరి గురించి మాట్లాడి నవ్వడం ఏంటండి? అది నవ్వడం అంటారా? వేరే భార్యల గురించి మాట్లాడి నవ్వడం ఏంటి? అది అసభ్యం కాదు. దయచేసి ఇవన్నీ చూడొద్దు. మనము గుర్తుపెట్టుకో, దుష్ట సాంగత్యం మంచి నడవడికను కూడా పాడు చేయడానికి అవకాశం. నువ్వు బాగున్నావు, మంచిగా ఉన్నావు అంటే నిన్ను పాడు చేసే వాళ్ళు బోడు మంది ఉంటారండి. జాగ్రత్త, వారితో దూరం ఉండడమే మంచిది. ఈ యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు తెలుసా? సహవాసం బట్టి అండి. సహవాసం బట్టి. ఎవరితో మనం సహవాసం కలిగి ఉంటున్నాం, ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ కలిగి ఉంటున్నావు, ఎవరితో నువ్వు సమయం గడుపుతూ ఉంటున్నావు, ఎవరితో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు, ఎక్కువ సమయం ఎవరికి నువ్వు కేటాయిస్తూ ఉంటున్నావు, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త, పాడైపోవడానికి అవకాశం ఉన్నది. అలాగే మనం చూసుకుంటే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 4 ఇంకా 5వ వాక్యంలో కూడా చూడండి ఒకసారి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిజంగా ఎంత మంచి మాట అన్నాడండి దావీదు భక్తుడు. ఈరోజు కూడా దావీదు భక్తుడు అన్న మాట ప్రకారంగా మీరు కూడా దేవుని మందిరంకి వచ్చిన మీరు, అలాగే ఈ లైవ్లో వింటున్న మీరుతో కూడా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈరోజు ఇలాగే ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈరోజు నుంచి నేను దుష్టులతో దూరంగా ఉంటాను, ఈరోజు నుంచి భక్తిహీనులతో దూరంగా ఉంటాను ప్రభువా, నాకు సహాయం దయచేయి అని మీరు ప్రార్థన చేసేవారుగా ఉండండి. ఒకవేళ ఇంత ముందు నువ్వు మంచి సావాసం కలిగి లేవేమో, కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలి. ప్రభా, మంచి సాంగత్యంతో నేను ఉంటాను ప్రభా, మంచి భక్తి కలిగిన వారితో సావాసం కలిగి ఉంటాను ప్రభా అని నువ్వు తీర్మానం తీసుకోవాలి. దావీదు భక్తుడు ఈ మాట ఏమన్నాడంటే, పనికి మాలిన వారితో అనంట నేను సాంగత్యము చెయ్యను. పనికొచ్చే వారితో, పని చేసేవారితో, మంచి నడవడిక కలిగిన వారితో, బాగున్న వారితో, అలాంటి వారితో సాంగత్యం కలిగి ఉంటాను, కానీ పనికి మారిన వాళ్ళతో నాకు సాంగత్యం ఎందుకు అని దావీదు భక్తుడు అంటున్నాడు. అలాగే నీ జీవితంలో పనికి మాలిన వారితోనూ సావాసం కలిగి ఉండొద్దు. కుటుంబాన్ని కూల్చేవారు, వారి గురించి వీరి గురించి మాట్లాడేవారు, ముందు ఒక మాట వెనకాల మాట్లాడుతున్నవారు, అబద్ధాలు మాట్లాడుతున్నవారు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నవారు, అలాంటి వారితో ఏంటి నీకు సావాసము?
అలాంటి వారితో ఏంటి నీకు ఫ్రెండ్షిప్? నువ్వు బంగారంగా, ముత్యముగా, మంచిగా మెరుస్తున్న నువ్వు పాడైపోతున్నావు. ఎందుకు అంటే సహవాసం మంచిది కాదు. మంచి సహవాసం కలిగి ఉండు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చూస్తున్నాను సమస్తము, నీ నడవడిక సమస్తముని గమనిస్తూ ఉంటున్నాను. నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు, ఎవరు జోకులు చేస్తే నవ్వుతున్నావు, దేవుడు చూస్తలేదా? జాగ్రత్త. ఎవరు చూడట్లేదు కదా అని ఒక మనిషి గురించి నువ్వు మాట్లాడతావా? ఎవరు చూడట్లేదు కదా అని ఒక కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తావా? ఎవరు చూడట్లేదు కదా అని ఒక కుటుంబాల్లో గొడవలు తెచ్చే రీతిగా నువ్వు ఉంటున్నావా? అది మంచిది కాదు. భక్తి కలిగిన వారు ఎలాగ చేయరు, క్రైస్తవులుగా అలాగా చేయరు. క్రైస్తవులుగా పేరు పెట్టి పిలబడి చేస్తున్నావంటే దేవుడు నిన్ను చూసి ఎంతో బాధపడుతున్నాడు. ఎప్పుడు కూడా సంతోషించాడు. ఎవరు కావాలి నీ కేకు, ఎవరు కావాలి నీ క్రిస్మస్, ఎవరు కావాలి నీ బట్టలు, ఎవరు కావాలి నీ స్తుతులు, ఎవరు కావాలి నీ ఆరాధన? వద్దు దేవుడికి అక్కర్లేదు. మంచి నడవడిక లేకపోతే ఇంతగానం చేసిన ఉపయోగం ఏంటి? నీ బట్టలు, నీ కేకు నీకే. ఏదో పెద్ద చాలామంది క్రిస్మస్ చేసి స్టేజులు కట్టి కేకులు కట్ చేసి ఆర్భాటం చేసి డీజే బాక్సులు పెట్టి గంతులేసి బోల్డ్ అంతా చేస్తున్నారు. దేవుడు సంతోషించేస్తున్నాడు, దేవుని ఆనందించేస్తున్నాడు, లెంట్ సీజన్ చేసుకుని బోల్డ్ అంతా చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. మరి వారు ఎలాగున్నారండి? ఎలాంటి సాంగత్యం కలిగి ఉన్నారు? ఎలాంటి నడవడిక కలిగి ఉన్నారు? ఏ రీతిగా నడుస్తున్నారు? నోరు తెరిసే అబద్ధాలు, నోరు తెరిసే బూతులు. ఇలాంటి వాళ్ళని చూసుకుని దేవుడు సంతోషించాలా? ఇలాంటి వారిని చూసుకుని క్రిస్మస్ చేస్తున్నానని దేవుడు ఆనందించాలా? ఎంత బాధాకరం అండి. నిజంగా నేనేమంటున్నానంటే మంచి సహవాసం కలిగి ఉండేవారుగా ఉండాలి. యవనస్తులుగా పిలబడుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీ సహవాసం ఎలాంటి వారితో ఉన్నది? ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నారు? మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటున్నారు? కోపంతో ఉన్నవాడు, ద్వేషం కలిగినవాడు, తల్లి తండ్రిని అస్సలు మర్యాదగా చూడలేనివాడు, తల్లి తండ్రిని దూషిస్తున్నవాడు, తల్లి తండ్రి పట్ల అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నవాడు, అలాంటి వారితో నీ ఫ్రెండ్షిప్? పిల్లలుగా ఉన్న మీరు చూసుకోండి, వినండి. మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎలాంటి వారితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? టీచర్లు తిడుతున్న వారు కూడా వాళ్ళంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తారా? గురువుని ఎవరైనా తిట్టొచ్చా? మిమ్మల్ని బోధిస్తున్న గురువుని మీరు ఏదైనా దూషించొద్దా? మా సార్ ఇలాగా అంటేవారు, మా మేడం ఇలాంటిది, అయ్యి బాబాయ్ మా మేడం ఎంత పెద్ద పెద్ద స్టైల్ కొట్టేస్తుంది, నీకు ఎందుకు స్టైలు? అలాంటి పెద్ద పెద్ద మాటలు దయచేసి పిల్లలుగా మీరు అనొద్దు. మీ నోటి ద్వారా మాటలు రావద్దు. మీరు గౌరవించండి, మర్యాదగా మాట్లాడండి. మీ గురువుని, మీ టీచర్ని ఒక మంచిగా గురువుని మీరు ఎలాగ మర్యాదించాలో మర్యాదించండి. అంతేగాని వారు పర్సనల్ విషయాల గురించి కూడా మీరు మాట్లాడడానికి అట్టి అధికారం మీకు లేదు. మంచి సావాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. అలాగే మనం చూసుకుంటే కనుక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి, 10 ఇంకా 11. ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తే కనుక అతి ముఖ్యంగా నేను యవ్వనస్తులు అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్పే మాట ఏం తెలుసా? గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలి తెలుసా? సామెతల గ్రంథం మీరు చదవండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. అంటే ఎవరు ప్రేరేపిస్తూ ఉంటారు మిమ్మల్ని? పాపులు, లోకంలో ఉన్నవారు, మంచి నడవడిక లేనివారు, తల్లి తండ్రికి మర్యాదగా మాట్లాడలేనివారు, వారి బాగా చూడలేనివారు. వీరేం చేస్తారంట? ప్రేరేపిస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ ప్రేరేపణకి మీరు లోనవ్వద్దు. అటు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, అటు లోకంలో ఉన్న వారు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ లోకంలో నిన్ను ప్రేరేపించేవారు చాలామంది ఉంటారు, ప్రేరేపిస్తూ ఉంటారు. మంచికి చెడ్డకి రెండు దానికి ప్రేరేపిస్తారు. కొందరు ఏం ప్రేరేపిస్తారు? మంచి పనులకు ప్రేరేపిస్తారు. కొందరు చెడ్డ పనులు కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. కొందరు ఏమంటారు అంటే, నువ్వు ఆదివారం వెళ్తున్న సమయంలోనే నాతో తోడుగా వస్తావా, పలానా చోట ఫంక్షన్ ఉంది, నాతో తోడుగా వస్తావా, పలానా చోట సూడుదలు ఉంది, నాతో పాటు వస్తావా, పలానా చోట పురుళ్ళు ఉన్నాయి, నాతో పాటు వస్తావా, పలానా చోట వెళ్దాము అని ప్రేరేపిస్తారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? సరే వచ్చేస్తానండి, గుడ్డిగా వెళ్ళిపోతావా? మేకలాగా గొర్రెతో దేవుడు పోల్చుకున్నాం కదా, మేము గొర్రె బిడ్డలము అని చెప్పేసి గొర్రెలాగా తల ఊపేసి వెళ్ళిపోతావా?
దేనికి ప్రేరేపిస్తున్నారు వారు అంటే దేవుని మందిరానికి ప్రేరేపిస్తలేదు వారు, లోకంలో ఉన్న వాటి దానికోసం నీ జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు? లోకానికా దేవుడిగా? నువ్వు మంచిగా రెడీ అయ్యావు, బైబిల్ సంకలో పెట్టుకున్నావు, దేవుని మందిరానికి వెళ్దామని వచ్చావు, వస్తున్న సమయంలోనే లోకంలో ఉన్నవారు దుష్టులు, మూర్ఖులు, మంచి నడవడిక లేనివారు, నోరు తెరిస్తే అబద్ధాలు బూతులు మాట్లాడుతున్న వారు మిమ్మల్ని వచ్చి ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? దీని వెనకాల ఎవరు తెలుసా? అపవాది అనే సాతాను. గుర్తుపెట్టుకో, అపవాది అనే సాతాను ఏం చేస్తాడు తెలుసా? నేను ప్రేరేపిస్తూ ఉంటాడు, లోకాన్ని వైపు తిప్పుతూ ఉంటాడు. ఆ సమయంలో వెళ్ళే అవసరం లేదు, ఆ సమయంలో నువ్వు దేవుని మందిరంలో కనబడాలా, దేవుడు నిన్ను చూస్తానికి వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అటెండెన్స్ దేవుడు వేస్తూ ఉంటున్నాడు. ఎంతమంది నా బిడ్డలు వచ్చారు ఆ దేవుని మందిరానికి? ఎంతమంది నా మాటలు వినటానికి శ్రద్ధ కలిగి నా వాక్యాన్ని ప్రేమించి వస్తున్న బిడ్డలు ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. నువ్వు రాకపోతే దేవుడు బాధపడతాడు. అందుగురించి లోకంలో ఉన్న వారిని నిన్ను ప్రేరేపిస్తే కనుక ఆ ప్రేరేపణకు లోనవ్వద్దమ్మా. గుర్తుపెట్టుకో, యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడు. రా అక్కడికి వెళ్దాం, రా ఈరోజు డుమ్మా కొడదాం, రా సినిమాకి వెళ్దాం, రా పార్క్కి వెళ్దాం, రా వారిని తిడదాం, రా కంప్లైంట్ ఇద్దాం, రా వీని గురించి ఇది చేద్దాం. దయచేసి వారి మాటలు మీరు వినొద్దు. ఎందుకు తెలుసా? అది మంచి మార్గం కాదు, దుష్టుల మార్గం అది. దయచేసి యవనస్తులుగా మీరు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అతి ముఖ్యంగా మీతో నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ చివరి పాయింట్ని చెప్పేసి ముగించేస్తాను. శరీరం నియంత్రించకపోవడం వల్ల యవనస్తులు పాడైపోవడానికి కారణము. వాక్యంలో చూడండి, తీతువులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. యంగర్ మ్యాన్ టు బి సెల్ఫ్ కంట్రోల్. యవనస్తులుగా పిలబడుతున్న మీరు, యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు, అలాగే పిల్లలు, మీరు కూడా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలా. అంటే మీరు మీ శరీరాన్ని ఏం చేసుకుంటా? స్వబుద్ధి గలవారై మీ శరీరాన్ని నియంత్రించేవారుగా ఉండాలి. అట్రాక్ట్ అవుతున్న సమయంలో మీరు నియంత్రించాలా, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మీలో ఉన్న భావాల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అవుట్ ఆఫ్ కంట్రోల్. కారు ఒకవేళ బ్రేక్ లేదనుకోండి ఏమైపోతుంది? కంట్రోల్లో ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందా? అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే ఏమైపోతుంది? యాక్సిడెంట్లు. నువ్వు పోవడమే మాత్రమే కాదు, అనేక 10 మందిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు నీతో పాటు. అందుగురించి బ్రేకులు ఉండాలా, కంట్రోల్ ఉండాలా. కార్కి బ్రేకులు లేవంటే యాక్సిడెంట్లే. మనిషి కూడా సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే చాలా ప్రమాదము. నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నీ కోపాన్ని, నీ ఉద్రేకతని, నీలో ఉన్న భావాలను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే చాలా ప్రమాదము. నీలో కోపం వచ్చింది కదా అని ఇష్టకరమైన నువ్వు మాట్లాడావు అనుకో, ప్రమాదమే. అత్తగారుగా ఉన్నా నువ్వు, కోడలుగా ఉన్నా నువ్వు, నీ కోపం నువ్వు కంట్రోల్ చేసుకో. నా కోపం వచ్చేస్తాను, తిట్టేస్తానంటే తిట్టేయి. ఎవరు కావాలి? తిట్టేస్తే నీకే నష్టమో. ఉన్నది కొంచెం ఎంతో గొప్ప చిన్న పేరు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కోపం వచ్చింది కదా అని నా ఇష్టకరమైన పని చేసేస్తానంటే కుదరదు కదా. చాలామంది కోపంతో ఏం మాట్లాడతారో వారికి తెలీదు, కోపంతో ఎవరిని ఎలా మాట్లాడాలో వారికి తెలీదు. అంటే మనిషిగా ఉన్నవారు అతి ముఖ్యంగా మన శరీరంలో ఉన్న మన కోపాలే మనం కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు వాహనంలో ఉన్న బ్రేక్ని కంట్రోల్ చేసే ఉపయోగం ఏంటి? కంట్రోల్ చేసే ఉపయోగం ఏంటి చెప్పు? టీవీ నా కంట్రోల్లో ఉంటుందండి, ఎప్పుడు చూసినా. సెల్ ఫోన్ నా కంట్రోల్లో ఉంటుందండి. సెల్ ఫోన్ని కంట్రోల్ చేస్తున్నావు, టీవీని కంట్రోల్ చేస్తున్నావు. నీ శరీరంలో ఉన్న కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతున్నావు. అందుగురించి వాక్యంలో ఏమంటే నీ శరీరంలో ఉన్న నీ భావాలు ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఈ లోకంలో ఉన్న సమస్తము నువ్వు జయిస్తే ఉపయోగం ఏంటి? ఈ లోకంలో సమస్తము నువ్వు సాధిస్తే ఉపయోగం ఏంటి? నీ శరీరంలో ఉన్న భావాలు, ఈ ఉద్రేకత, కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ చేసుకునేవారుగా ఉండాలి. యవనస్తులుగా ఉన్న మీరు ఏ వయసులో మీకు పెళ్ళి అవ్వాలో ఆ వయసులో అవుతుంది. అప్పటి వరకు ఆగండి, తొందరపడొద్దు. మీరు నాకు పెళ్ళి కావాలి అని చెప్పేసి పరిగెట్టావా పాడైపోతావు. అందుగురించి యవ్వన కాలంలో నీ జీవితంలో ఏ టైంలో పెళ్ళి అవ్వాలో ఆ టైంలో దేవుడు తప్పక ఆ వివాహం అనేది దేవుడు తప్పక జరిపిస్తాడు. సరి అయిన సాటైన సహాయము చేసే ఒక అమ్మాయి
ఒక అబ్బాయి దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు వీడు జోడుగా సెట్ అయిన ఎముకు దేవుడు ఎక్కడో సిద్ధపరిచి ఉన్నాడు. అది సెట్ అయ్యి తీసుకొచ్చి అమర్చే వరకు నువ్వు ఆగాల. తొందరపడిపోయి ఉద్రేకతో లేదంటే ఆశపడిపోయి పరిగెట్టుకుని ఎవరు పడితే వాళ్ళు చేసుకున్నావు అనుకో, సెట్ అవ్వదు ఎముకు. అప్పుడు ఏమైపోతుంది తెలుసా? లేనిపోయిన నష్టాలు. నీకు సెట్ అవ్వదు కదా, ప్రతిదానికి నీకు వ్యతిరేకమే. నువ్వు టీ పెట్టమంటే కాఫీ పెడుతుంది, నువ్వు పాలు తీసుకురామంటే నీళ్ళు తీసుకుని వస్తుంది, నీకు అన్నం పెట్టమంటే అన్నమే పెట్టదు, టిఫిన్ తీసుకుని వస్తుంది. సెట్ అవ్వదు. నీకు కోపమైనా గొడవలు వచ్చినా నీతో సెట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది ఉంటుంది. ఇది ఎవరు తెలుసా? సరి అయిన ఎముక లేనివారు. సరి అయిన ఎముక ఎలా ఉంటుంది తెలుసా? ప్రతిదానికి తట్టుకుంటుంది, ప్రతిదానికి తాలుగుంటుంది, ప్రతిదానికి సహిస్తుంది, ప్రతిదానికి సహనంతో ఓర్పుతో సహనం కలిగి ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో ఉన్న వారు, మీరు మీ తల్లి మీ భార్య భర్తలుగా ఉన్న మీరు, మీ కుటుంబం సరిగా నడవాలి అనంటే సహించే తల్లిగా, ఒక సహించే స్త్రీగా, సహించే భర్తగా నువ్వు ఉండాలి. ఉండకపోతే చాలా కష్టం. అందుగురించి ఒక మంచి అంశము కూడా నేను సిద్ధపడి ఉన్నాను. రానున్న రోజుల్లో తప్పక నేను ఆ వాక్యం ద్వారా మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే యవనస్తులుగా ఉన్నవారు ఎందుకు పాడైపోతున్నారు తెలుసా? దే ఆర్ నాట్ కంట్రోలింగ్ దెమ్ సెల్ఫ్, అవుట్ ఆఫ్ కంట్రోల్. దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుగురించి వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వారి శరీరాన్ని వారు నియంత్రించలేకపోతున్నారు. కాబట్టి పాడైపోతూ ఉంటున్నారు పిల్లలు. కంట్రోల్ చేసుకోవాలి, మీరు నియంత్రించుకోవాలి మీ శరీరాన్ని. నీ శరీరాన్ని నియంత్రించకపోతే ఎలాగా? నా భర్తని కంట్రోల్లో పెట్టుకున్నానండి, నా భార్యని కంట్రోల్లో నీ భార్య భర్తని కంట్రోల్లో పెట్టుకోవడం కాదమ్మా. నీ శరీరంలో ఉన్న ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ముందు నాకు కోపం వచ్చేస్తండి, భర్తను కూడా చూడాలండి. నీ కోపాన్ని మరి ఏం కంట్రోల్ చేస్తున్నావు? మరి అది కంట్రోల్ అంటారా? భార్య భర్తలు కంట్రోల్ చేసుకోవడం కాదమ్మా. నీ శరీరంలో ఉన్న భావాలు, నీ శరీరంలో ఉన్న ఉద్రేకత, కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇంకేంటంటే వాక్యంలో చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. మనలో ఉన్న శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. ఈ పోరాటములో శరీరాన్ని మనము స్వాధీనపరచుకోకపోతే, శరీరాన్ని మనం నియంత్రించకపోతే చాలా కష్టం. అందుగురించి మన శరీరంలో ఉన్న ప్రతి ఆశని, శరీరంలో ఉన్న మొత్తం చెత్త చెదారాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని ఎంత లిమిట్గా ఉంచుకుంటే, ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత మనకు మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరాన్ని నియంత్రించకపోవడం బట్టి చాలామంది యవనస్తులు పాడైపోతూ ఉంటున్నారండి. ఈరోజు ప్రస్తుతం యవనస్తులు ఒంటరి స్థితిలో ఉంటున్నారు. చాలామంది యవనస్తులు తల్లిదండ్రిని విడిచిపెట్టి చాలా దూరంగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. చాలామంది యవనస్తులు విచ్చలవిడిగా జీవిస్తున్నారండి. ఎవరు నన్ను చూడట్లేదు కదా అని చెడ్డ పనులు చేసుకుంటూ, అసభ్యమైన పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటున్నాం, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. యవనస్తులు ఎలాగున్నారండి? చాలామంది యవనస్తులు వారు వెళ్తున్న నడవడిక సరిగా లేదండి, వారు పాడైపోతూ ఉంటున్నారు. చిన్న దానికి రీల్స్ కూడా అండి. చాలామందిని చూశానండి. యవనస్తులు ఇద్దరంట రీల్స్లో అప్లోడ్ చేయాలంట. రీల్స్లో అప్లోడ్ చేయాలని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం చేశారు తెలుసా? ఒక అబ్బాయి చేతులు పట్టుకుని కింద అమ్మాయి ఏమో వేలాడుతూ ఉన్నదంట, వీడు చేతి పట్టుకున్నాడంట. దానికి ఏంటి? వీడియో రీల్స్లో అంట. రీల్స్ కోసము, యూట్యూబ్లో షార్ట్స్ కోసము ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదండి. వీరు పిచ్చి ముదిరిపోయిందండి. వీళ్ళకి పిచ్చి ముదిరిపోయింది. వీళ్ళకి ఎలాగైపోయారంటే పిచ్చోళ్ళు, ఇంకా రీల్స్ మైకంలో ఉండి, షార్ట్ మైకంలో ఉండి వారు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. అటు ఇటు తిరిగి, అటు ఇటు గంతులేసి, అటు ఇటు తిరిగి జంపులు గింపులు అని చేసుకొని ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దేనికోసము? రీల్స్ కోసం అంట. రీల్స్ కోసం చేయడం అవసరమా? యవనస్తులే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎక్కువ శాతం పిచ్చి పనులు చేస్తూ ఉంటున్నారండి. నిజంగా ఏమైపోతుందండి, ముందు ఎలాగుంటుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి మనం. కానీ మన ఏమంటారు తెలుసా? తండ్రిగా ఉన్న మీరు మీ పిల్లలైనా మీరు క్రమంగా నడిపించేవారుగా ఉండాలి. వారు పాడవకుండా ఉండాలి అంటే అతి ముఖ్యంగా ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకునేవారుగా ఉండాలని అతి ముఖ్యంగా మీతో కోరుకుంటున్నాను నేను.